హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. నా పేరు జోష్న. ఈ సెషన్లో మనం డిసెంబర్ 10-11కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఈ సెషన్ని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో సో దట్ ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ సెషన్ని మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి సో దట్ ఏ ఒక్క పాయింట్ కూడా మీరు మిస్ కారు. లెట్ స్టార్ట్ ది సెషన్. కమింగ్ టు ద ఫస్ట్ సెషన్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. Dubai sets Guinness World Record with world's largest gold bar weighing 300.12 kg. Dubai, it is the capital city of UAE. ఇది రీసెంట్గా 300.12 kg, ఓకే, 300.12 kg ఉన్న ఏంటి వెయిట్ ఉన్న గోల్డ్ బార్ని డిజైన్ చేసింది. దాని యొక్క వర్త్ ఏంటంటే 211 crores. ఇండియన్ కరెన్సీలో దాని యొక్క విలువ 211 crores. US డాలర్స్ కరెన్సీలో $25 million. ఈ వాల్యూ ఉన్న గోల్డ్ బార్ని వీళ్ళు డిజైన్ చేశారు. ఏ కంపెనీ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు అంటే ఇమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ వాళ్ళు 8 to 10 hours కష్టపడి ఈ గోల్డ్ బార్ని డిజైన్ చేశారు. దీనికి గాను వాళ్ళకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది. ఇంకా ఏం జరిగింది, వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ బార్ లాగా ఇది నిలిచిపోయింది. దీన్ని ఎక్కడ స్టోర్ చేశారు అంటే దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్టెన్షన్, ఈ ప్లేస్లో దీన్ని స్టోర్ చేశారు. దీనికి గాను ఎందుకు ఇది చేశారు అంటే టు అచీవ్, ఓకే, దుబాయ్ యొక్క అచీవ్మెంట్ని హైలైట్ చేస్తూ దుబాయ్స్ లీడర్షిప్ ఇన్ ద గ్లోబల్ గోల్డ్ ఇండస్ట్రీ, దుబాయ్ యొక్క లీడర్షిప్ని గోల్డ్ ఇండస్ట్రీలో హైలైట్ చేస్తూ దాని యొక్క లగ్జరీస్ని షోకేస్ చేస్తూ ఈ అచీవ్మెంట్ అనేది వాళ్ళు సాధించారు. నెక్స్ట్, ఇండియాస్ బిలియనియర్ కౌంట్ సర్జెస్ టు 185 వైల్ చైనా సీస్ డిక్లైన్ అమిత్ ఎకనామిక్ స్లోడౌన్. ఇండియాలో ఏంటి ఫార్మా, ఫిన్టెక్ అండ్ ఎడ్టెక్ ఈ సెక్టార్స్లో గ్రోత్ ఉండడం వల్ల దాని యొక్క బిలియనియర్ కౌంట్ అనేది 153 నుంచి 185 వరకు 20%తో పెరిగింది. ఇండియాలో 2024లో బిలియనియర్ కౌంట్ అనేది 185కి వచ్చింది. అంటే 2023తో కంపేర్ చేస్తే 20% అనే రైజ్ అనేది వచ్చింది మన ఇండియాలో. చైనాకి సంబంధించి 2023లో 520 బిలియనియర్స్ ఉంటే 2024కి వచ్చేసరికి 427, అంటే డిక్లైన్ అయింది. బిలియనియర్ కౌంట్ అనేది చైనాలో డిక్లైన్ అయింది. మన వరల్డ్లో ఫస్ట్ బిలియనియర్ ఎవరు అంటే యుఎస్, ఎంత కౌంట్ 813. సెకండ్ ఎవరు అంటే చైనా, ఎంత 427. థర్డ్కి వచ్చేసరికి ఇండియా యాజ్ ఆఫ్ 2024 ఎంత 185. ఇప్పటి వరకు మన ఇండియా యొక్క వెల్త్ ఎంత అంటే $905.6 billion. మరి అమెరికా యొక్క వెల్త్ ఎంత అంటే $5.7 trillion. నెక్స్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. విచ్ సెక్టర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ద గ్రోత్ ఆఫ్ బిలియనియర్స్ ఇన్ ఇండియా? ఏ సెక్టార్స్లో గ్రోత్ ఉండడం వల్ల ఇండియా యొక్క బిలియనియర్ కౌంట్ అనేది పెరిగింది? ఆప్షన్ ఏ రియల్ ఎస్టేట్, ఆప్షన్ బి ఫార్మా, ఫిన్టెక్ అండ్ ఎడ్టెక్, ఆప్షన్ సి టూరిజం అండ్ ఆప్షన్ డి ఆటోమేటివ్. ఏ సెక్టర్? ఆప్షన్ బి ఫార్మా, ఫిన్టెక్ అండ్ ఎడ్టెక్. నెక్స్ట్, విచ్ ఫ్యాక్టరీ క్రాఫ్టెడ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ బార్ ఇన్ దుబాయ్? అండ్ ద ఆన్సర్ ఇస్ ఏ దుబాయ్ గోల్డ్ సౌక్ ఫ్యాక్టరీ, బి ఎమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ, సి దుబాయ్ మింటింగ్ కంపెనీ, డి గోల్డ్ ఎమిరేట్స్ ఫ్యాక్టరీ. ఆన్సర్ ఏంటి? ఇమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ. 8 to 10 hours కష్టపడి వీళ్ళు 300.12 kg గోల్డ్ని వీళ్ళు డిజైన్ చేశారు, గోల్డ్ బార్ని. నెక్స్ట్ కమ్స్ టు నేషనల్ కరెంట్ అఫైర్స్. పిఎం మోడీ ఇనాగరేట్స్ రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024. పిఎం నరేంద్ర మోడీ రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ సమ్మిట్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు అంటే జైపూర్లో హెల్డ్ చేశాడు. ఏమేంటి అంటే టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఇంకా రాజస్థాన్ యొక్క కెపాసిటీని షోకేస్ చేయడానికి ఏంటి ఈ పిఎం ఏం చేశాడు, రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది జైపూర్లో హెల్డ్ చేశారు. వాట్ ఈస్ ద పర్పస్? ద సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 9 to 11 అనేది జరిగింది. దేని మీద ఫోకస్ చేశారు అంటే వాటర్ సెక్యూరిటీ, సస్టైనబుల్ మైనింగ్ అండ్ ఉమెన్ లెడ్ స్టార్టప్స్ మీద ఫోకస్ చేశారు. పిఎం నరేంద్ర మోడీ 2024 డిసెంబర్ 9 నుంచి 11 వరకు రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది జైపూర్లో
లాంచ్ చేశారు. ఎందుకు చేశారంటే టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్. ఓకే, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఇంకా దేని మీద ఫోకస్ చేశారు ఇందులో అంటే వాటర్ సెక్యూరిటీ మీద, సస్టైనబుల్ మైనింగ్, ఉమెన్ లెడ్ స్టార్టప్స్ మీద ఫోకస్ చేశారు. దీనికి గాను మొత్తం 32 కంట్రీస్ నుంచి 20 ఆర్గనైజేషన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు గ్రాంట్స్ పర్మనెంట్ కమిషన్ టు ఉమెన్ ఆర్మీ ఆఫీసర్. రీసెంట్గా ఒక ఉమెన్ ఆఫీసర్ who joined in army in 2008 and worked as army dental corps. తను ఏంటి ఆర్మీకి ఒక అప్పీల్ చేసింది, 3 times అప్లై చేసింది, నన్ను పర్మనెంట్ కమిషన్ రిటైర్ అయ్యే వరకు నాకు వర్క్ చేసే ఛాన్స్ ఇవ్వండి అని 3 times అప్లై చేసింది. కానీ 3 times ఆర్మీ వాళ్ళు దాన్ని డినై చేశారు. ఈ అంటే ఉమెన్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యే వరకు వర్క్ చేసే ఛాన్స్ లేదు ఆర్మీలో. సో దీనికోసం తను అప్లై చేసినప్పుడు ఏంటి 3 times తన అప్లికేషన్ని రిజెక్ట్ చేశారు. దీనికి గాను ఆ ఉమెన్ ఆఫీసర్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు తనకు అనుగుణంగా అంటే పర్మనెంట్ కమిషన్ గ్రాంట్ అనేది తనకు December 9th, 2024 రోజు అప్పీల్ చేసింది. దీనికి గాను సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే తన అప్లికేషన్ని డినై చేయడం అనేది డిస్క్రిమినేషన్ కిందికి వస్తుంది. డిస్క్రిమినేషన్స్ అంటే ఏంటి, మెన్స్ని ఉమెన్స్ని ఈక్వల్గా చూడలేకపోవడం. నెక్స్ట్, పిఎం పోషన్ స్కీమ్ న్యూట్రిషనల్ సపోర్ట్ ఫర్ స్టూడెంట్స్. పిఎం పోషన్ స్కీమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ది స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రైమరీ సెషన్ టు క్లాస్ 8th. దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఈ పిఎం పోషన్ స్కీమ్ వల్ల బెనిఫిట్, వాళ్ళకు న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూని ప్రొవైడ్ చేయడం. ఇంకోటి ఏంటంటే దీనివల్ల స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ అనేది స్కూల్స్లో పెరుగుతుందని ముఖ్య ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. బట్ ఇప్పటికి గాను ఏంటి 10.24 lakh స్కూల్స్లో ఈ స్కీమ్ అనేది ఉంది. దీనివల్ల ఎన్ని మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతున్నారంటే 70 crore స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రీ స్కూల్ టు క్లాస్ 8. దీని యొక్క బెనిఫిట్ ఏమేంటి, టు ప్రొవైడ్ న్యూట్రిషనల్ సపోర్ట్ అండ్ టు ఇంప్రూవ్ ద అటెండెన్స్. ఓకే, ప్రైమరీ లెవెల్ వాళ్ళకు 20 gram pulses, 50 gram వెజిటేబుల్స్, 5 gram ఆయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్పర్ ప్రైమరీ వాళ్ళకు 30 gram pulses, 70 gram వెజిటేబుల్స్ అండ్ 7.5 gram ఆయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వెన్ కమ్స్ టు ఫ్యూయల్ అండ్ కండిమినెంట్స్ యాజ్ రిక్వైర్డ్. నెక్స్ట్, సర్ఫరసీ యాక్ట్ ఎగ్జెంప్షన్ ఫర్ కాఫీ ప్లాంటేషన్. సర్ఫరసీ యాక్ట్ ఇది 2002లో ఎస్టాబ్లిష్ అయింది. అసలు ఈ యాక్ట్ ఏంటి అంటే ఎవరైతే వాళ్ళ లోన్ని కట్టలేకపోతారో వాళ్ళ యొక్క ప్రాపర్టీని ఆక్షన్లో పెట్టి లోన్ని రికవర్ చేసుకోవడం అనేది ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం. ఈ యాక్ట్ అనేది కాఫీ ప్లాంటేషన్స్కి వర్తించదు అని ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా క్లారిఫై చేసింది. ఇండియన్ గవర్నమెంట్ ఏం క్లారిఫై చేసింది, ద ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్లీ క్లారిఫై దట్ సర్ఫరసీ యాక్ట్ విల్ నాట్ బి అప్లైడ్ టు కాఫీ ప్లాంటేషన్. దీనికి గాను ఎవరు సపోర్ట్ చేశారు అంటే కాఫీ కాప్స్ ఆర్ ఎవరు కూర్గ్ ప్లాంటర్స్ అండ్ కర్ణాటక గ్రోవర్స్ వెల్కమ్డ్ దిస్ మూవ్. నెక్స్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. వేర్ ఈస్ ద రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ బీయింగ్ హెల్డ్ అండ్ ద ఆన్సర్ ఈస్ జైపూర్. నెక్స్ట్, on what date did the Supreme Court of India grant permanent commission to a women army officer? Option A December 1, option B December 5, option C December 9, option D December 15. ఆన్సర్ ఏంటి, December 9. ఆ ఉమెన్ ఆఫీసర్కి ఎవరైతే 2008 నుంచి వర్క్ చేస్తుందో తనకు పర్మనెంట్ కమిషన్ గ్రాంట్ చేయాలని అప్లై చేస్తూ వచ్చింది. 3 times తన అప్లికేషన్ని డినై చేసింది. దీనికి గాను ఆ ఉమెన్ ఏం చేసింది, సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం గ్రాంట్ చేసింది, తనకు పర్మనెంట్ కమిషన్ అనేది గ్రాంట్ చేసింది. అంటే రిటైర్మెంట్ వరకు నువ్వు వర్క్ చేసుకోవచ్చు అని పర్మిషన్ని గ్రాంట్ చేసింది. ఏ రోజు, December 9. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పిఎం పోషన్ స్కీమ్? ఆప్షన్ ఏ టు ఇంక్రీజ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆప్షన్ బి టు ఎన్ష్యూర్ అడ్వకేట్ న్యూట్రిషన్ ఫర్ స్టూడెంట్స్, ఆప్షన్ సి టు ప్రొవైడ్ స్కాలర్షిప్స్ టు స్టూడెంట్స్, ఆప్షన్ డి టు ఇంప్రూవ్ టీచర్ salaries. And the answer is to ensure advocate nutrition for students. Next,
What has the Indian government clarified regarding the SARFAESI Act? Option A, it applies to coffee plantation for loan recoveries. ఏం చెప్పింది? సర్ఫరసీ యాక్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఏం క్లారిఫై చేసింది? ది సర్ఫరసీ యాక్ట్స్ ఇది కాఫీ ప్లాంటేషన్స్కి వర్తించదు. ఇట్ విల్ నాట్ బి అప్లై టు ది కాఫీ ప్లాంటేషన్స్ అని వాట్ క్లారిఫై చేసింది. నో వాట్ కమ్స్ టు ఆప్షన్ డి, ఇట్ డస్ నాట్ అప్లై టు కాఫీ ప్లాంటేషన్ ఫర్ లోన్ రికవరీస్. నెక్స్ట్ కమ్స్ టు స్టేట్ కరెంట్ అఫైర్స్. బీహార్ టు హోస్ట్ అంబాసిడర్స్ మీటింగ్ ఇన్ న్యూ ఢిల్లీ. రీసెంట్గా December 9th 2024లో బీహార్ డిప్యూటీ సీఎం ఎవరు? బీహార్ డిప్యూటీ సీఎం అండ్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? సామ్రాట్ చౌదరి. ఇతను బీహార్ బిజినెస్ కనెక్ట్ 2024 అనేది న్యూ ఢిల్లీలో లాంచ్ చేశారు. ఎందుకు? టు ప్రమోట్ వాట్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ బీహార్ డిప్యూటీ అండ్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? సామ్రాట్ చౌదరి గారు December 9th రోజు న్యూ ఢిల్లీలో బీహార్ బిజినెస్ కనెక్ట్ 2024 అనేది లాంచ్ చేశారు. ఎందుకు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఇంకా ఈ సమిట్లో దేని మీద ఫోకస్ చేశారు అంటే వాటర్ సెక్యూరిటీ. దేని మీద ఫోకస్ చేశారు? టెక్స్టైల్స్, లెదర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈ యూనిట్స్లో ఫోకస్ చేశారు. నెక్స్ట్, బీహార్స్ సెక్స్ రేషియో డ్రాప్స్ టు 882. గవర్నమెంట్ టేక్స్ యాక్షన్ అగేన్స్ట్ ఫీమేల్ ఫీటసైడ్స్. 2022 to 2023లో బీహార్ యొక్క ఫీమేల్ సెక్స్ రేషియో 894 ఉండేది. ఓకే, 894 ఉండేది. 2024కి వచ్చేసరికి 882కి పడిపోయింది. అంటే 1000 మేల్స్కి 882 ఫీమేల్స్ మాత్రమే ఉన్నది. ఇది ఏ ఏరియాలో తగ్గిపోయింది అంటే వైశాలి, భోజ్పూర్ అండ్ సరన్ సింగ్. ఇక్కడ ఫీమేల్ రేట్ అనేది తగ్గిపోయింది. దీనికి గాను వాళ్ళు అక్కడ ఏం యాక్ట్ తీసుకొచ్చారంటే PCPNDT యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అంటే ఇట్ ఈజ్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ సెక్స్ సెలెక్షన్. ఇట్ ఈజ్ ఏ యాక్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ సెక్స్ సెలెక్షన్. దీన్ని ఈ ఏరియాస్లో వైశాలి, భోజ్పూర్ అండ్ సరన్ ఏరియాస్లో ఫీమేల్ ఫీటసైడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ యాక్ట్ని తీసుకురావాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. దీనికి గాను అక్కడున్న హెల్త్ మినిస్టర్ ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ముఖ్యమంత్రి కన్యా ఉత్తన్. దిస్ ఈజ్ అ గవర్నమెంట్ స్కీమ్. దీని యొక్క ఏమేంటి? టు ఇంప్రూవ్ జెండర్ ప్యారిటీ అండ్ ప్రివెంట్ ఫీమేల్ ఫీటసైడ్స్. నెక్స్ట్, తమిళనాడు అసెంబ్లీ అపోజెస్ టంగ్స్టన్ మైనింగ్ ఇన్ మదురై. యూనియన్ గవర్నమెంట్ December 9th రోజు సీఎం స్టాలిన్ ఏం చేశారంటే ఒక రిజల్యూషన్ని పాస్ చేశారు యూనియన్ గవర్నమెంట్కి. ఏమని? మీరు మా ఏరియాలో మదురైలో టంగ్స్టన్ మైనింగ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీఆర్ నాట్ యాక్సెప్టింగ్, మాకు ఇష్టం లేదు అని సీఎం స్టాలిన్ ఒక రెజల్యూషన్ని పాస్ చేశారు. దీనివల్ల ఈ టంగ్స్టన్ మైనింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అక్కడున్న హిస్టారికల్ మాన్యుమెంట్స్, ఇంకా రేర్ స్పీసెస్ ఇవన్నిటికీ డ్యామేజ్ జరుగుతుంది, ఇవన్నిటికీ నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఏం చేశారు? సీఎం స్టాలిన్ హీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, హీ హ్యాస్ పాస్డ్ ఏ రెజల్యూషన్. ఎక్కడ టంగ్స్టన్ మైనింగ్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారంటే మదురైకి సంబంధించిన మేలూరు తాలూక్కి సంబంధించిన నాయకర్ పట్టి ఈ ప్లేస్లో టంగ్స్టన్ మైనింగ్ని ఎస్టాబ్లిష్ చేద్దామని యూనియన్ గవర్నమెంట్ అనుకున్నారు. దానికి వీళ్ళు సీఎం స్టాలిన్ రిజల్యూషన్ పాస్ చేశాడు, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అని. నెక్స్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. వాట్ ఈస్ ద కరెంట్ సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఇన్ బీహార్? ఆప్షన్ ఏ 900, ఆప్షన్ బి 894, ఆప్షన్ సి 882 అండ్ ఆప్షన్ డి 850. కరెంట్ అంటే 2024లో ఎంత? 882 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. మరి 2022 to 23లో 894 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. నెక్స్ట్, వేర్ విల్ ద బీహార్ బిజినెస్ కనెక్ట్ 2024 అంబాసిడర్స్ మీట్ టేక్స్ ప్లేస్? అండ్ ద ఆన్సర్ ఈస్ వాట్? ఏ పాట్నా, బి ముంబై, సి న్యూ ఢిల్లీ, డి కోల్కతా. ఆన్సర్ ఏంటి? న్యూ ఢిల్లీ. ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్ వేర్ ఇన్ టెక్స్టైల్స్, ఓకే, ఇంకా కాటన్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో అట్రాక్ట్ చేయడానికి ఈ బిజినెస్ బీహార్ బిజినెస్ కనెక్ట్ 2024 అనేది న్యూ ఢిల్లీలో ఏం చేశారు? హెల్డ్ చేశారు. నెక్స్ట్,
విచ్ ఏరియా ఈజ్ అపోజ్డ్ ఫర్ టంగ్స్టన్ మైనింగ్ ఇన్ మదురై ఏరియా మేలూరు తాలూక్కి సంబంధించిన నాయకర్ పట్టి, మేలూరు తాలూక్. నెక్స్ట్ కమ్స్ టు బ్యాంకింగ్ అఫేర్స్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీట్స్ ఫినాన్స్ మినిస్టర్ అహెడ్ ఆఫ్ ద టర్మ్ కన్క్లూజన్. December 9, 2024 వరకు ఏంటి ఆర్బీఐ 25th గవర్నర్ శక్తికాంత దాస్ యొక్క టర్మ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ టర్మ్ కంప్లీట్ అయిపోయిన ముందు అతను ఎవరిని మీట్ అయ్యాడంటే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ని బై మంత్లీ మానిటరీ పాలసీ గురించి డిస్కస్ చేయడానికి అతను రీసెంట్గా మీట్ అయ్యాడు. అతను ఎప్పుడు అపాయింట్ అయ్యాడు అంటే 2018లో అపాయింట్ అయ్యాడు, మళ్ళీ 2021లో మళ్ళీ అపాయింట్ అయ్యాడు. తర్వాత 3 years తన సర్వీస్ అనేది ఎక్స్టెండ్ చేసుకొని 2024 December 9th వరకు 25th ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? సంజయ్ మల్హోత్రా బికెమ్ ది 26th ఆర్బీఐ గవర్నర్. నెక్స్ట్ 90 years ఆర్బీఐ హిస్టరీలో ఈ శక్తికాంత దాస్ ఈజ్ ది లాంగెస్ట్ సర్వింగ్ ఆర్బీఐ గవర్నర్. అంటే ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? April 1, 1935లో ఎస్టాబ్లిష్ అయింది. దాని 90 years హిస్టరీలో ద లాంగెస్ట్ సర్వింగ్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత దాస్. హీ వాజ్ అపాయింటెడ్ 2018 and continued till 2024. నెక్స్ట్ హెచ్ఎస్బిసి ఇండియా లాంచెస్ ప్రైవ్ క్రెడిట్ కార్డ్. హెచ్ఎస్బిసి అంటే ఏంటి? ద హాంకాంగ్ అండ్ షంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? ముంబై. దీని యొక్క సీఈఓ ఎవరు? హితేంద్ర దేవ్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1853. ఇది రీసెంట్గా మాస్టర్ కార్డ్ని లాంచ్ చేసింది. మాస్టర్ కార్డ్ అనే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది. ఎవరికైతే వాళ్ళ అసెట్స్ $2 million ఉంటాయో, ఎంత? $2 million ఉంటాయో వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తుంది. దీనికి బెనిఫిట్స్ ఏంటంటే ప్రీమియం ట్రావెల్ పర్క్స్, ఎక్సెసివ్ లాంజ్ యాసెస్ అండ్ నో ఫారెక్స్ మార్కప్. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? ప్రీమియం ట్రావెల్ పర్క్స్ అండ్ ట్రావెల్కి సంబంధించిన బెనిఫిట్స్, ఇంకా ఎక్స్క్లూజివ్ లాంగ్ అసెట్స్ అంటే ఫ్రీ ఫుడ్, డ్రింక్, వైఫై యాక్సెస్, ఇంకా వెయిటింగ్ హాల్స్లో ఫ్రీ పర్మిషన్, ఇవన్నిటే లాంగ్ యాసెస్ అంటారు. ఇంకోటి ఏంటి? నో ఫారెక్స్ మార్కప్ అంటే ఫారెన్ ట్రాన్సాక్షన్లో ఎటువంటి ఛార్జ్ వేయకపోవడం అనేది ఈ నో ఫారెక్స్ మార్కప్ అంటారు. ఇవన్నీ బెనిఫిట్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? హెచ్ఎస్బిసి బ్యాంక్ మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎవరికైతే $2 million అసెట్స్ ఉంటాయో వాళ్ళకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంచెస్ ఏఐ పవర్డ్ అమితాబ్ బచ్చన్ అవతార్. ఐడిఎఫ్సి అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫినాన్స్ కంపెనీ వాళ్ళు ఏంటి? అమితాబ్ బచ్చన్ యొక్క అవతార్ని హాలోగ్రఫీ ఎక్స్టెండెడ్ రియాలిటీని యూజ్ చేసి దీన్ని యూజ్ చేసి అమితాబ్ బచ్చన్ యొక్క అవతార్ని వీళ్ళు డెవలప్ చేశారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఎంగేజ్ కస్టమర్స్, టు ఎన్హాన్స్ కస్టమర్ ఎంగేజ్మెంట్ అండ్ టు interact and learn bank services like zero fee banking and BAVO current account. కస్టమర్స్ని ఎంగేజ్ చేయడానికి, ఆ కస్టమర్స్ని వాళ్ళ యొక్క సర్వీస్ని తెలియజేయడానికి వాళ్ళు ఏం చేశారు అంటే అమితాబ్ బచ్చన్ యొక్క అవతార్ని హాలోగ్రఫీ యూజ్ చేసి డెవలప్ చేశారు. ఈ ఐడిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫినాన్స్ కంపెనీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2015. హూ ఈజ్ ద ఎండి అండ్ సిఇఓ? వి వైద్యనాథన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ముంబై. నెక్స్ట్ భారత్ పే లాంచెస్ షీల్డ్ ఫర్ యూపీఐ ఫ్రాడ్ ప్రొటెక్షన్. భారత్ పే అంటే ఏంటి? అదొక ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్. రీసెంట్గా అది ఫ్రాడ్ అనే షీల్డ్ అనే ఒక యూపీఐ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్ని తీసుకొచ్చింది. దీని ఫస్ట్ 30 days ఫ్రీ. ఫస్ట్ 30 days అప్ టు 5,000 వరకు ఈ ప్లాన్ అనేది ఫ్రీ. ఆఫ్టర్ 30 days దీని యొక్క ప్లాన్ ఎంత అంటే ₹19 per month. ₹19 per monthతో ఈ ప్లాన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్
ఈ భారత్ పే అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2018. ఎప్పుడు 2018. హూ ఈజ్ ద CEO? నలిన్ నెగి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూ ఢిల్లీ. భారత్ పే యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూ ఢిల్లీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. వాట్ ఈవెంట్ ప్రిసీడెడ్ ద మీటింగ్ బిట్వీన్ RBI గవర్నర్ శక్తికాంత దాస్ అండ్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారాం? అతని టర్మ్ కన్క్లూడ్ అయ్యే ముందు హీ మెట్ ది నిర్మలా సీతారాం అండ్ డిస్కస్డ్ అబౌట్ ది బై మంత్లీ మానిటరీ పాలసీ ప్రజెంటేషన్. నెక్స్ట్ హూ డిడ్ HSBC ఇండియా కొలాబరేట్ విత్ టు లాంచ్ ది ప్రైవ్ క్రెడిట్ కార్డ్? ఏ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశారు వారు? మాస్టర్ కార్డ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద AI పవర్డ్ హోలోగ్రాఫిక్ అవతార్ లాంచ్డ్ బై IDFC ఫస్ట్ బ్యాంక్? ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్, ఆప్షన్ బి బిగ్ బి అవతార్, ఆప్షన్ సి అమితాబ్ బచ్చన్ అవతార్, ఆప్షన్ సి బచ్పన్ బాట్. ఆన్సర్ ఏంటి? అమితాబ్ బచ్చన్ అవతార్. నెక్స్ట్ అపాయింట్మెంట్స్. బర్కినో ఫసో జంటా అపాయింట్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్. బర్కినో ఫసో కంట్రీ ఏంటి న్యూ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేశారు. అతను ఎవరు అంటే రిమ్తాల్బా జీన్ ఇమ్మాన్యుయల్ యూడ్రాగో. హీ ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వాట్? బర్కినో ఫసో కంట్రీ. ప్రీవియస్గా హీ ఈజ్ ద కమ్యూనికేషన్ మినిస్టర్. హీ ప్రీవియస్లీ వర్క్డ్ యాజ్ ది కమ్యూనికేషన్ మినిస్టర్. ఇతను ఎవరు అపాయింట్ చేశారు అంటే జనతా లీడర్ ఇబ్రహీం తారోర్ వయా డిగ్రీ ఆర్డర్ ద్వారా ఇతన్ని అపాయింట్ చేశాడు. నెక్స్ట్ రాహుల్ నర్వేకర్ సెట్ టు ఎలెక్టెడ్ యాజ్ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్. రీసెంట్గా మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగాయి. హూ బికేమ్ ద CM ఆఫ్ మహారాష్ట్ర? దేవేంద్ర ఫడ్నవీస్. హీ బికేమ్ ద CM ఆఫ్ మహారాష్ట్ర with the support of what? CM Devendranath Fadnavis, Eknath Shinde and Ajit Pawar. ఈ ఏక్నాథ్ షిండే అండ్ అజిత్ పవార్ దే ఆర్ ద డిప్యూటీ CMs. వీళ్ళ సపోర్ట్తో రాహుల్ నర్వేకర్ హీ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ద మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్. హీ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ద మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్. నెక్స్ట్ సంజయ్ మల్హోత్రా అపాయింటెడ్ యాజ్ RBI గవర్నర్. 25th గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్. అతని టర్మ్ కంక్లూడ్ అవ్వడం వల్ల ఏంటి రిటైర్ అయ్యారు. అతని తర్వాత ఎవరు అపాయింట్ అయ్యాడంటే సంజయ్ మల్హోత్రా. హీ ఈజ్ ఏ 1990 బ్యాచ్ IAS ఆఫీసర్. హీ ఈజ్ ఏ 1998 బ్యాచ్ IAS ఆఫీసర్. IIT కాన్పూర్ గ్రాడ్యుయేట్. ఇతను ఏంటి? IIT కాన్పూర్ గ్రాడ్యుయేట్. ఇతను ప్రీవియస్గా ఏం వర్క్ చేశాడు అంటే హీ సర్వ్డ్ యాజ్ ద రెవెన్యూ సెక్రటరీ అండ్ సెక్రటరీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్. నౌ హూ ఈజ్ ద RBI గవర్నర్ ఆఫ్ వాట్? RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా. హీ ఈజ్ ద 26th వాట్? గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బర్కినో ఫాసో? ఆప్షన్ ఏ ఇబ్రహీం తారోర్, ఆప్షన్ బి రిమ్తాల్బా జీన్ ఎమాన్యుయల్ యూగ్రాడియో, ఆప్షన్ సి రాక్మార్ క్రిస్టియన్ కబార్, ఆప్షన్ సి శాండాగో డబింగా. ఎవరు? ఆన్సర్ రిమ్తాల్బా జీన్ ఇమ్మాన్యుయల్ యూగ్రాడియో. హూ ఈస్ హీ? ఇబ్రాహిం తారోర్. హీ ఈస్ ద జనతా లీడర్. నెక్స్ట్ హూ ఈస్ సెట్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ద మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్? ఆప్షన్ ఏ ఉద్ధవ్ చక్రే, ఆప్షన్ బి రాహుల్, ఆప్షన్ సి ఏక్నాథ్ షిండే, ఆప్షన్ డి దేవేంద్ర ఫడ్నవీస్. ఆన్సర్ ఏంటి? రాహుల్ నర్వేకర్. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద 26th గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ శక్తికాంత దాస్, ఆప్షన్ బి రఘురామ్ రాజన్, ఆప్షన్ సి సంజయ్ మల్హోత్రా, ఆప్షన్ డి ఉర్జిత్ పటేల్. ఆన్సర్ ఏంటి? సంజయ్ మల్హోత్రా. ఇతను 25th, ఇతను 24th. నెక్స్ట్ కమ్స్ టు అగ్రిమెంట్స్. India and Australia review what? Cooperation agreement, comprehensive economic cooperation agreement to boost economic ties. రీసెంట్గా ఇండియా ఉన్న ఆస్ట్రేలియా వాళ్ళ ఎకనామిక్ టైస్ని ఏంటి బూస్ట్ చేసుకోవడానికి ఒక అగ్రిమెంట్ని సైన్ చేస్తారు. ఏంటి అగ్రిమెంట్ అంటే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కార్పొరేషన్ అగ్రిమెంట్. దేని మీద ఫోకస్ చేశారంటే అగ్రికల్చర్ మీద, మొబిలిటీ మీద, ఇంకేంటి ట్రేడింగ్ మీద ఈ 2 కంట్రీస్ ఫోకస్ చేస్తూ ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ నేమ్ ఏంటి? కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కార్పొరేషన్ వాట్ అగ్రిమెంట్. దేని మీద డిస్కస్ చేశారు అంటే ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అగ్రిటెక్ కొలాబొరేషన్స్ మీద డిస్కస్ చేశారు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ సైన్స్ MOU ఫర్ గ్రీన్ కారిడోర్స్ అండ్ EV ప్రొటెక్షన్.
హిమాచల్ గవర్నమెంట్. ఓకే, రీసెంట్గా హిమాచల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇంకా 2 అదర్ కంపెనీస్ జియో బీపీ అండ్ ఈవీఐ టెక్నాలజీస్ ఈ 2 కంపెనీస్తో ఏంటి కొలాబరేట్ అయ్యి ఏం చేసిందంటే గ్రీన్ కారిడోర్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని డెవలప్ చేసింది. వీళ్ళ సపోర్ట్తో గ్రీన్ కారిడోర్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళ సపోర్ట్ని అడిగింది. ఏంటి ఈ జియో బీపీ వాళ్ళు ఎక్కడ కారిడోర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే మండి జాగిందర్ నగర్ పతంకోట్ అండ్ కిరాత్పూర్ మనలి కెలంగ్ కారిడోర్స్ ఈ ఏరియాస్లో జియో బీపీ వాళ్ళు గ్రీన్ కారిడోర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మరి ఈవీఐ టెక్నాలజీస్ వాళ్ళు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే పర్వాన్ షిమ్లా ఈ ఏరియాలో ఈవీఐ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు గ్రీన్ కారిడోర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎప్పటి వరకు అయిపోవారంటే విత్ ఇన్ ఏ ఇయర్. ద ప్రాజెక్ట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఏ ఇయర్. ఎవరెవరి సపోర్ట్ తీసుకుంది? జియో బీపీ ఈవీఐ టెక్నాలజీస్ యొక్క సపోర్ట్ తీసుకొని హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఏం డెవలప్ చేయబోతున్నారు? గ్రీన్ కారిడోర్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. నెక్స్ట్, వేర్ డిడ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా హోల్డ్ ద 3-day రివ్యూ ఆఫ్ దేర్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కార్పొరేషన్ అగ్రిమెంట్? అండ్ ద ఆన్సర్ ఈస్ న్యూ ఢిల్లీ. నెక్స్ట్, which companies are involved in the development of green corridors in Himachal Pradesh? AA company, Jio BP and EVI Technology. Along with the whose support? Transport department supports though. Next comes to sports. D. Jukesh takes lead in FID World Chess Champion 2024. రీసెంట్గా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది సింగపూర్లో జరిగింది. అక్కడ మన ఇండియాకి సంబంధించిన డి జుకేష్. ఓకే, డి జుకేష్ ఇతను వరల్డ్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాడు. ఇతన్ని ఎవరు డిఫీట్ చేశారంటే వరల్డ్ ఛాంపియన్ అయిన చైనీస్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లీరిని ఓడించి డి జుకేష్ బికేమ్ ది వరల్డ్ చెస్ ఛాంపియన్. ఇతను స్టార్టింగ్లోనే ఫుల్ దూకుడుతో ఆడడం వల్ల ఈ విక్టరీ అనేది సాధించుకున్నాడు. నెక్స్ట్, ఇండియన్ ఆర్చర్స్ షైన్ ఎట్ జీటీ ఓపెన్. జీటీ ఓపెన్ అంటే గ్రాండ్ టూరర్ ఓపెన్. ఇండియన్ ఆర్చర్స్ ఎవరు? జ్యోతి సురేఖ వెనమ్ అండ్ అభిషేక్ వర్మ. ఈ ఇద్దరికి ఏంటి ఇండోర్ ఆర్చరీ వరల్డ్ సిరీస్లో గోల్డ్ వచ్చింది. ఇంకా ఏంటి దిస్ ఈజ్ ద సెకండ్ టైం ఈ జ్యోతి సురేఖ వెనమ్ షీ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. తనకు ఈ ఇండోర్ ఆర్చరీ వరల్డ్ సిరీస్లో గోల్డ్ మెడల్ అనేది వచ్చింది. తనకి ఇది సెకండ్ టైం. ఇంకోటి ఏంటి బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. ఫస్ట్ టైం బ్రాంజ్ మెడల్ వచ్చింది, సెకండ్ టైం గోల్డ్ మెడల్ వచ్చింది. ఎవరికి? ఈ జ్యోతి సురేఖ వెనమ్కి. దేంట్లో? ఆర్చరీలో. నెక్స్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. హూ వన్ గేమ్ 11 ఆఫ్ ద FIDE వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఇన్ 2024? అండ్ ద ఆన్సర్ ఈస్ డి జుకేష్. ఎవరిని ఓడించాడు? డింగ్ లీరింగ్. హీ ఈజ్ ఏ చైనీస్ గ్రాండ్ మాస్టర్. నెక్స్ట్, where did Indian archers Jyoti Surekha Venam and Abhishek Verma achieve podium finishes? And the answer is Luxembourg. Okay, వాళ్ళిద్దరూ ఎక్కడ ఈ సిరీస్ని ప్లే చేస్తారంటే లగ్జంబర్గ్. నెక్స్ట్ కమ్స్ టు అవార్డ్స్. పాయల్ కపాడియాస్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ గెట్స్ గోల్డెన్ గ్లోబ్ నోట్స్. పాయల్ కపాడియా తనకు క్యాన్స్ గ్రాండ్ ప్రిక్స్ 2024లో 2 కేటగిరీస్లో నామినేట్ అయింది. ఏంటి ఆ కేటగిరీస్? బెస్ట్ మోషన్ పిక్చర్ అండ్ బెస్ట్ డైరెక్టర్. ఈ 2 కేటగిరీస్లో నామినేట్ అయింది. సో ఏం గెలుచుకుంది? ఫైనల్గా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలింగా గెలుచుకుంది. ఆ ఫిలిం నేమ్ ఏంటి అంటే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఈ ఫిలింకి గాను తనకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలింగా తనకు అవార్డు అనేది వచ్చింది. తను ఏ కేటగిరీస్లో నామినేట్ అయింది? ఈ ఫిలిం బెస్ట్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీస్లో ఈ ఫిలిం ఆల్ వి నీడ్ ఏంటది? ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఈ ఫిలిం అనేది నామినేట్ అయింది. నెక్స్ట్ కమ్స్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. వేర్ ఈస్ ద ఫిలిం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సెట్? అండ్ ద ఆన్సర్ ఈస్ ముంబై. ఇట్ ఈస్ సెట్ ఇన్ ముంబై. నెక్స్ట్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేస్. నోబెల్ ప్రైజ్ డే 10th December. ఎవ్రీ ఇయర్ 10th Decemberని నోబెల్ ప్రైజ్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. బికాస్ ఇట్ ఈస్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్. ఇట్ ఈస్ ద డెత్ యానివర్సరీ ఆఫ్
ఆల్ఫ్రెడ్ నోబుల్. ఈ ఆల్ఫ్రెడ్ నోబుల్ ఎప్పుడు చనిపోయారు అంటే 1896లో చనిపోయారు. ఇతను దేనికి ఫేమస్ అంటే హీ డెవలప్డ్ ఏ డైనమైట్. అతను గ్లిజరిన్ని స్టెబిలైజ్ చేసి డైనమైట్ని డెవలప్ చేశాడు. దీనికి గాను అతనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. బట్ ఈ డైనమైట్ని డెవలప్ చేసిన తర్వాత అతని బ్రదర్ ఒక ట్రాజెడిక్ ఇన్సిడెంట్లో చనిపోతాడు. దీని తర్వాత అతను ఏంటి సేఫర్ ఎలిమెంట్స్ని డెవలప్ చేయాలని అనుకొని ఫైనల్గా జెలిగ్నైట్ ఇట్ ఈస్ ద సప్లిమెంట్, ఇట్ ఈస్ ద సేఫర్ ఆల్టర్నేటివ్ ఆఫ్ దిస్ డైనమైట్. దీన్ని డెవలప్ చేశారు. దీనికి గాను అతనికి ఏమొచ్చింది? నోబెల్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ డే 2024 10th December. ఎవ్రీ ఇయర్ 10th December రోజు ఏమంటారు? ఒకటేమో నోబెల్ ప్రైజ్ డే అంటారు, ఇంకోటి ఏంటి హ్యూమన్ రైట్స్ డే అంటారు. ఈ ఇయర్ దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఈక్వాలిటీ ఫర్ ఆల్, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్. ఇది ఎప్పుడు ఇనిషియేషన్లోకి వచ్చిందంటే 1948లో ఇనిషియేషన్లోకి వచ్చింది. ఎప్పుడు ఎక్కువ ఫోకస్ అయిందంటే 1952లో ఎక్కువ రికగ్నిషన్ అనేది ఈ హ్యూమన్ రైట్స్ డేకి వచ్చింది. ఎప్పుడు? December 10. నెక్స్ట్ యూనిసెఫ్ ఫౌండేషన్ డే 11th December. ఎవ్రీ ఇయర్ 11th December ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ యూనిసెఫ్ డే. యూనిసెఫ్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. ఎవరైతే వరల్డ్ 2లో ఎఫెక్ట్ అయిన చిల్డ్రన్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి ఎమర్జెన్సీగా ఫండ్ రిలీజ్ చేయడానికి ఈ డేని December 11th యూనిసెఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. 2019లో ఈ యూనిసెఫ్కి ఎంత డొనేషన్ వచ్చిందంటే $4.7 బిలియన్ యొక్క డొనేషన్ అనేది వచ్చింది. ఎన్ని కంట్రీస్ నుంచి అంటే 137 గవర్నమెంట్ పార్ట్నర్స్ నుంచి ఇంకా ఆర్గనైజేషన్స్ నుంచి ఈ డొనేషన్ అనేది జరిగింది. హూ ఈజ్ ద న్యూ అంబాసిడర్ ఫర్ యూనిసెఫ్? కరీనా కపూర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దీస్ టాపిక్స్. వాట్ ఈస్ ద థీమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ డే 2024? And the answer is equality for all, reducing inequality and advancing human rights. What significant event is observed on Nobel Prize Day? Nobel Prize Day December 10th రోజు ఎందుకు జరుపుకుంటారంటే అది డెత్ యానివర్సరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబుల్. అతను ఏం చేశారు? డైనమైట్ని కనుగొన్నాడు. నెక్స్ట్ అండ్ ద ఆన్సర్ ఈస్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్స్ డెత్. నెక్స్ట్ వెన్ వాజ్ యూనిసెఫ్ ఎస్టాబ్లిష్? ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1946. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూయార్క్. నెక్స్ట్ ఈ రోజుతో అయిపోయిందండి. ఈ సెషన్లో నేను నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, స్టేట్ రిలేటెడ్, స్పోర్ట్స్, ఇంపార్టెంట్ డేట్స్, అగ్రిమెంట్స్, అపాయింట్మెంట్స్ ఇలా ప్రతి ఒక్క అంశాన్ని నేను డిస్కస్ చేశాను. మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్లో టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ ఇంకా యాప్లో మీరు ఈ పీడిఎఫ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.